ఇవాళైతే మాకు లాస్ట్ మిడ్ ఎగ్జామ్ జేఎన్టీయూకే వాడు మాకైతే పెద్ద బాంబే పేల్చాడు. ఇవాళైతే మాకు లాస్ట్ ఎగ్జామ్ పొద్దున్నే లేట్ అయింది. ఎగ్జామ్ 10కి కానీ 10:30కి పంపించాడు వాచ్మెన్ బాబాయ్ లోపలికి. గబగబా ఇంకా హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోయా. 2 hours later. అందరూ గంటన్నర రాసిన ఎగ్జామ్ నేనైతే గంటలోనే రాశాను, ఎందుకంటే 30 నిమిషాలు లేట్ అయిపోయా. రివైండ్. ఎగ్జామ్స్ అయిపోయాయని చిల్ అవుతున్న టైంలో జేఎన్టీయూకే వాడు పెద్ద బాంబు అయితే పేల్చాడు సప్లీ రిజల్ట్ రిలీజ్ చేసి. రిజల్ట్స్ వచ్చినా పట్టించుకోము, రాకపోయినా పట్టించుకోము. మా వాడికి ఫెయిల్ అయ్యాడన్న బాధ కన్నా పక్కవాడు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ. మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మేం మాత్రం అస్సలు మారం. అస్సలు తగ్గేదేలే. బస్ అంతా ఖాళీ ఉన్న వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. నాకు చెప్పకుండా లూడో కూడా ఆడుకున్నాడు పోయి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా బాయ్.